మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 392. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెల్లవారుతుండగా విక్రమ్ వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి. అప్పటికి ఫామ్ హౌస్ మొత్తం బంధువులతో కలకల్లాడుతూ ఉంటుంది. హాల్ అంతా హడావిడిగా ఎవరి పనులలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అమృత రూమ్లో రాజేశ్వరి గారు మరియు సావిత్రి గారు ఇంకా ప్రియా కలిసి అమృతని రెడీ చేస్తున్నారు. హెల్దీ ఫంక్షన్ అంటే అందరూ పసుపు రంగు దుస్తులు ధరిస్తారు కాబట్టి పెళ్లి కూతురైన అమృత మరియు ఇంట్లో అందరూ కూడా ఎల్లో కలర్ శారీస్, లెహెంగాస్, చుడీదార్స్ ఇలా ఒక్కొక్కరు ఒకరికి మించి ఒకరు అందంగా రెడీ అవుతున్నారు హెల్దీ ఫంక్షన్ కోసం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకే ఇంట్లో ఉండడం వలన ఒక పక్క అమృత, రిత్విక్ ఇద్దరికి పసుపు రాయడానికి విడివిడిగా స్టేజీలను ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఒక పక్క అమృతకి పసుపు రాయడం కోసం, మరొక పక్క రిత్విక్కి పసుపు రాయడం కోసం అందరూ రెడీగా ఉన్నారు. అమృత పసుపు రంగు చీరలో చాలా సింపుల్గా అన్ని ఎల్లో కలర్ శారీస్కి మ్యాచింగ్ అయ్యేటట్టుగా సింపుల్గా రెడీ అయ్యింది. అలాగే రిత్విక్ కూడా ఎల్లో కలర్ సల్వార్ సూట్లో రాజకుమార్ లాగా రెడీ అయ్యాడు. వైష్ణవి మార్నింగ్ లేచిన తర్వాత రాత్రి జరిగిందంతా గుర్తుకు వస్తుంది. ఒకసారి విక్రమ్ వైపు చూసి ఇంట్లో ఫంక్షన్ ఉండడం వలన తను రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుంది. విక్రమ్ అప్పటికే ఫోన్ కాల్స్లో చాలా బిజీగా ఉన్నాడు అమృత, రిత్విక్ ఫంక్షన్ గురించి. ఇంకా మరో పక్క కూడా విరాస్ తన రూమ్లో రెడీ అయ్యాడు. కానీ తన మనసంతా చాలా గందరగోళంగా అనిపిస్తుంటే అలాగే రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వైష్ణవి కూడా ఎల్లో కలర్ శారీ వేర్ చేసి దానికి తగ్గట్టుగానే ఎల్లో కలర్ మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకుంటుంది. వైష్ణవి రెడీ అవుతుంటే విక్రమ్ ఒక పక్క కాల్స్ మాట్లాడుతూనే వైష్ణవిని గమనిస్తూ ఉంటాడు. తను రెడీ అవుతుంది కానీ ఎందుకో డల్గా ఉండడం తన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంటే మిర్రర్ ముందు రెడీ అవుతున్న వైష్ణవిని ఒకసారి చూసి ఫోన్ కాల్ కట్ చేసి నెమ్మదిగా వైష్ణవి వైపు అడుగులు వేస్తాడు. ఏదో పరధ్యానంలో దీర్ఘాలోచనలో ఉన్న వైష్ణవి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఎందుకంటే విక్రమ్ వెనుక నుండి వైష్ణవిని హక్ చేసుకుని అలాగే తన షోల్డర్పై పెదవులు నిలిపి కళ్ళు మూసుకుని ఉండిపోతాడు. అనుకోని పరిణామానికి వైష్ణవి ఒక క్షణం షాక్ అయ్యి తిరిగి మిర్రర్లో నుండి విక్రమ్ని చూసి ఏమైంది విక్కీ అని అడుగుతుంది. వైష్ణవి పిలుపుకి విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని బెడ్పై కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అని అంటాడు. విక్రమ్ అలా అడగగానే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ తనకి విరాస్కి మధ్య రాత్రి జరిగింది మొత్తం చెప్పగానే విక్రమ్ షాక్గా వైష్ణవి వైపు చూస్తాడు. నీకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా విక్కీ, విరాస్ ఎందుకలా మాట్లాడాడో నాకు కూడా అర్థం కావడం లేదు అని అంటుంటే సరే నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు, తప్పకుండా ఏదో రీజన్ ఉండే ఉంటుంది, అందువల్లే తను అలా మాట్లాడాడు, నెమ్మదిగా తను ఎందుకలా ఉన్నాడో నేను తెలుసుకుంటాను. ఇప్పుడు నువ్వు పెళ్లిలో ఇలా డల్గా ఉంటే బాగోదు వైషు, ప్లీజ్ అని అంటుంటే అదేం లేదు విక్కీ, తనని నేను నా ఫ్రెండ్గా ఫీల్ అవుతున్నాను, కానీ తను అలా మాట్లాడగానే చాలా బాధేసింది. నీకు తెలుసు కదా తన గురించి నేను ఎంత బాధపడుతున్నానో, నా వల్ల తన లైఫ్ స్పాయిల్ అయిందని, అందుకే కదా తన లైఫ్లోకి మరొక అమ్మాయి వస్తే కానీ విరాస్ మామూలు మనిషి కాలేడని నేను ఎంతో సఫర్ అవుతున్నాను. ఇప్పుడు వసుధార వల్ల నా కళ నెరవేరబోతుందని అనిపిస్తుంది. కానీ తన వసుధారకి దగ్గరైతే నాకన్నా సంతోషించే వాళ్ళు మరొకరుండరు. అలా అని నన్ను దూరం పెడితే మాత్రం నాకు బాధగా అనిపిస్తుంది అంతే అని వైష్ణవి బాధపడుతుంటే లేదు వైషు, ఏదో జరిగింది, దాని గురించి నేను తెలుసుకుంటాను కదా, నువ్వు ఇలా డల్గా ఉండకు సరేనా, పద ఇప్పటికే లేట్ అయింది అని అనగానే నువ్వు వెళ్ళు విక్కీ, నేను ఇంకా రెడీ అవ్వలేదు, వస్తానని చెప్పగానే సరే త్వరగా రా, ఆల్రెడీ టైం అవుతుంది, అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అని అంటుంటే విక్కీ నిన్న ఈవినింగ్ నీకు ఒక విషయం చెప్పాను, పని కంప్లీట్ అయ్యిందా అని వైష్ణవి అడగగానే నువ్వు చెప్పిన తర్వాత నేను చేయకుండా ఉంటానా వైషు, ఆల్రెడీ అయిపోయింది, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని వైష్ణవి నుదుటిన కిస్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విక్రమ్. నాకు కూడా అదే కావాలి విక్కీ, విరాస్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటూ తను రెడీ అవుతుంది.
మరి వైష్ణవి విక్రమ్కి చెప్పిన విషయం ఏంటో చూద్దాం. సావిత్రి గారు రాజేశ్వర్తో వదిన అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది, అమ్మాయిని తీసుకురమ్మని అంటున్నారు, వెళ్దాం పదండి అని అనగానే సరే సావిత్రి అని రాజేశ్వరి గారు అమృత వైపు చూస్తూ చాలా అందంగా ఉన్నావరా, నాదిష్టే తగిలేటట్టుంది కదా అని అమృత చేతిని పట్టుకుంటారు. మరోపక్క సావిత్రి గారు కూడా అమృత చేతిని పట్టుకుని అందరూ కలిసి అమృతని స్టేజ్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. అమృతని బయటకు తీసుకువచ్చేసరికి అదే టైంలో అరుణ్ గుప్తా ఫ్యామిలీతో కలిసి బయటకు వస్తాడు రిత్విక్. రిత్విక్ ఒకసారి అమృత వైపు చూడగానే భువి నుండి దిగి వచ్చిన దేవకన్యలాగా కనిపిస్తుంది తన కళ్ళకి. ఎంతో అందంగా, అపురూపంగా, అమాయకంగా తన వైపే చూస్తున్న అమృతని కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోతాడు రిత్విక్. అదే సమయంలో అమృత కూడా రిత్విక్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఎల్లో కలర్ సల్వార్ సూట్లో రాజకుమారులాగా కనిపిస్తున్న తన కలల రాజకుమారుడు ఎదురుగా తన వైపే ఎంతో అందంగా నవ్వుతూ చూస్తుంటే మనసులో తెలియని అలజడి కలుగుతుంది అమృతకి. కొన్ని క్షణాలు ఇద్దరు కూడా ఒకరి వైపు ఒకరు చూస్తూ ఉండిపోతారు. వాళ్ళిద్దరిని గమనిస్తున్న మిగిలిన వాళ్ళు ముసిముసిగా నవ్వుకుంటూ ఇంకొక 3 రోజులాగితే మీ ఇద్దరి పెళ్ళి అయిపోతుంది, అప్పుడు ఎంతకాలమైనా ఇలాగే ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉండండి, ఇప్పుడైతే టైం అవుతుంది పదండి అని అనగానే ఇద్దరు చిన్నగా నవ్వుకుని అక్కడి నుండి విక్రమ్ ఫ్యామిలీ అమృతని, అరుణ్ గుప్తా ఫ్యామిలీ రిత్విక్ని తీసుకుని స్టేజ్ వైపుకి అడుగులు వేస్తారు. అందరూ కూడా స్టేజ్ దగ్గరికి వెళ్తారు. విక్రమ్ విరాస్ మాత్రం ఇంకా వైష్ణవి రాలేదని హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని ఉంటారు. ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. ఇంతలో వైష్ణవి తన రూమ్లో నుండి స్టెప్స్ దిగుతూ కిందికి వస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా తల పైకెత్తి వైష్ణవి వైపు చూస్తారు. ఎల్లో కలర్ సారీ తన అందానికి పోటీ పడుతున్నట్టు అనిపిస్తుంటే ఎల్లో కలర్ సారీలో ఎంతో అందంగా, అద్భుతంగా కనిపిస్తుంది వైష్ణవి. విక్రమ్ వైష్ణవిని కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు. విరాస్ ఒకసారి వైష్ణవి వైపు చూసి తిరిగి తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. వైష్ణవి విక్రమ్ విరాస్ని గమనిస్తూనే స్టెప్స్ దిగి కిందికి నడుచుకుంటూ వస్తుంది. ఇంతలో విరాస్కి ఎవరో బయట నుండి లోపలికి వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించగానే ఎందుకో తన మనసులో అలజడి కలుగుతుంటే పక్కకు తిరిగి మెయిన్ డోర్ వైపు చూసేసరికి తననే చూస్తూ ఎంతో అందంగా నవ్వుతూ ఎల్లో కలర్ సారీలో దేవకన్యలాగా మెరిసిపోతూ తన వైపే నడుచుకుంటూ వస్తుంది వసుధార. అక్కడ వసుధారని చూసిన విరాస్ షాక్గా లేచి నుంచుంటాడు. మరి వసుధార అక్కడికి ఎలా వచ్చిందో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. ఆల్రెడీ స్టోరీలో హింట్ కూడా ఇచ్చాను. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.